హాయ్! ఈరోజు మీకు ఇండస్ఇండ్ లెజెండ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ నేను లేటెస్ట్గా టెలిగ్రామ్ ఛానల్ని కూడా క్రియేట్ చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదా స్క్రీన్ పైన క్యూఆర్ కూడా డిస్ప్లే అవుతుంది. స్కాన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ కార్డ్ మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ ఫీచర్స్ చూసుకుంటే, మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి వీక్ డేస్లో అంటే మండే టు ఫ్రైడే ఈ డేస్లో స్పెండ్స్ చేస్తే 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి వీకెండ్స్లో అంటే సాటర్డే అండ్ సండే ఈ డేస్లో స్పెండ్స్ చేస్తే 100 రూపీస్కి 2 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి మెడికల్ ట్రాన్సాక్షన్స్, ఆటోమొబైల్ ట్రాన్సాక్షన్స్ అండ్ టెలికాం ట్రాన్సాక్షన్స్ చేస్తే 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూజ్ చేసి యూటిలిటీ పేమెంట్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్, గవర్నమెంట్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ పేమెంట్స్, రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే 100 రూపీస్కి 0.70 రివార్డ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ కార్డ్ ఇష్యూ అయిన వితిన్ 1 ఇయర్లో 6 lakhs అబోవ్ స్పెండ్స్ చేస్తే మీకు 4000 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఎర్న్ చేసుకున్న రివార్డ్ పాయింట్స్ని క్యాష్లో రిడీమ్ చేసుకోవాలి అంటే 1 రివార్డ్ పాయింట్ 50 పైసా వాల్యూ చేస్తుంది. అండ్ నాన్ క్యాష్ రిడీమ్షన్కి అయితే ఎక్సెప్ట్ ఎయిర్ మైల్స్కి 1 రివార్డ్ పాయింట్ 75 పైసా వాల్యూ చేస్తుంది. అండ్ ఈ కార్డ్ బెనిఫిట్స్ చూసుకుంటే, మీరు ఈ కార్డు యూజ్ చేసి బుక్ మై షోలో మూవీ టికెట్స్ బుక్ చేస్తే బై 1 గెట్ 1 ఆఫర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పైన 50 రూపీస్ ఆఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డులో మీకు 25 lakhs వర్త్ ఎయిర్ యాక్సిడెంటల్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఈ కార్డులో ఆటో అసిస్టెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ రోడ్ సైడ్ రిపేర్, ఫ్యూయల్ సప్లై, ఫ్లాట్ టైర్ సర్వీసెస్, లాస్ట్ కీస్, బ్యాటరీ సర్వీస్ అండ్ వెహికల్ టోవింగ్. ఈ సర్వీసెస్ మీకు ఈ కార్డులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డులో మీకు ప్రయారిటీ పాస్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి వరల్డ్ వైడ్ 600+ లాంజెస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీరు ఏమైనా లాంజ్ యాక్సెస్ని విజిట్ చేస్తే పర్ విజిట్కి $35 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ కార్డులో మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేటికి ఎంత కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ మీకు ఈ కార్డులో క్వార్టర్కి 1 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఏ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేశారో తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఈ కార్డులో మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీకు ఫ్యూయల్ స్పెండ్స్కి ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ ఈ కార్డ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే బోత్ సాలరీడ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీడ్ పర్సన్స్ అయితే 3 months లేటెస్ట్ పే స్లిప్స్, అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే లేటెస్ట్ ఇయర్ ఐటీ రిటర్న్స్ కాపీ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ కార్డ్ ఛార్జెస్ చూసుకుంటే, మీరు ఈ కార్డ్ లాస్ చేసుకుని రీఇష్యూ ఆర్ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీ క్రెడిట్ కార్డులో ప్రొవైడ్ చేసిన లిమిట్కి మించి యూజ్ చేసిన అండ్ ఏటీఎమ్స్లో క్యాష్ విత్డ్రాల్స్ చేసిన క్యాష్ అడ్వాన్స్ ఫీజుగా 2.5% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూజ్ చేసి లేట్గా పేమెంట్స్ చేస్తే లేట్ పేమెంట్ ఫీజుగా అప్ టు 1300 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకుంటే మంత్లీ 3.95% అండ్ ఇయర్లీ 47.40% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డు యూజ్ చేసి ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే పర్ ట్రాన్సాక్షన్కి 1.8% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు ఈ కార్డు యూజ్ చేసి డైనమిక్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తే పర్ ట్రాన్సాక్షన్కి 1% అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ని త్రూ బ్రాంచ్లో పే చేయాలి అంటే పర్ ట్రాన్సాక్షన్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి రెంటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కార్డ్లో ఎక్స్ట్రా 1% అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇండస్ఇండ్ లెజెండ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్, బెనిఫిట్స్ అండ్ ఛార్జెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.